వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన ఓ సంచలనమైన తీర్పు ఇది. 25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో అంటే నెల రోజుల లోపల వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్‌లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలి అంటే కొత్తది చేపట్టాలని బెంగాల్ సర్కారుకు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలలలో నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన. ఇది ఏం జరిగిందనంటే 2016వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను బడులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వెలువరించింది. దాన్ని ఎస్ఎల్ఎస్టి స్కూళ్ళల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించింది. ఇక్కడ పరీక్షల నిర్వహణ అయింది, అంత బాగానే ఉన్నది. రిజల్ట్ వచ్చిన తర్వాత నియామక పత్రాలు తీసుకున్న వారిలో తక్కువ మెరిట్ అసలు తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా మెరిట్ ఎక్కువ ఉన్నట్టు చూపించారు. మెరిట్ లేని వాళ్ళు ఉద్యోగాలు పొందారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్నప్పుడు సిబిఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నది అక్రమాలు జరిగినవి ఇందులో అని. ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత వెస్ట్ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ, అప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత అతని సన్నిహితురాలుగా ఉన్న ఒక మహిళ, వారు వారి వారి నివాసాల్లో సోదాలు చేసినప్పుడు భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఈ పట్టుబడిన నగదు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన విచారణ జరిగింది. ఆ విచారణలో ఈ డబ్బు ఫలానా ఈ టీచర్ల కుంభకోణానికి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు తీసుకున్నారని ఈ విషయం అందులో వెల్లడైంది. వెల్లడైన తర్వాత విచారణ మరింత వేగవంతమైంది. ఈ విచారణ వేగవంతమైన తర్వాత ఆ రాష్ట్ర విద్యాశాఖ ఏం చేసిందంటే కోర్టుకు చెప్పింది, సుమారు 8,000 వరకు ఆ నియామక పత్రాల్లో అక్రమాలు జరిగినని చెప్పింది కూడా. ఈ పిక్చర్ మొత్తం గజిబిజి గందరగోళానికి దారితీసింది. ఈ గజిబిజి గందరగోళానికి దారితీసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన విపరీతమైన చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం వ్యవహారం ఆనాడు మమతా బెనర్జీ వారిని వెనుకేసుకొని రావడం, బీజేపీ ప్రభుత్వం కావాలని చేస్తుందని చెప్పడం, ఈవెన్ అర్పితా ముఖర్జీ ఇంటికి పార్థ చటర్జీ సన్నిహితంగా ఉన్న మహిళ అర్పితా ముఖర్జీ దగ్గర 103 కోట్ల రూపాయల పైగా ఇవన్నీ ఆస్తులు కలుపుకొని వాటిని తీసుకోవడము. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు నిన్న సంచలన తీర్పునిచ్చింది. ఈ 25,000 నియామకాలు చెల్లవు అని. వెంటనే మమతా బెనర్జీ స్పందించింది. సరిగ్గా వారం రోజుల కింద తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిన ఒక నాయకుడు శుభేందు అధికారి, ఈ శుభేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో మీరు ఒక సంచలనమైన వార్త వినబోతున్నారు అని. ఏమిటా సంచలనము అంటే ఇదే అని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే ఇది ఒకానొక పెద్ద వ్యక్తి చేయిస్తున్నాడు ఇదంతా అని మమతా బెనర్జీ అన్నారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా వారు అభయం ఇస్తూ ఈ 25,000 మంది ఎవరైతే ఉన్నారో వారెవరూ వేదన చెందాల్సిన అవసరం లేదు, వారికి వెన్నుదన్నుగా తాము ఉంటామని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభయం ఇస్తున్నారు. ఇది గతంలో హర్యానా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా 2000 సంవత్సరంలో ఇట్లాగనే టీచర్ల నియామక కుంభకోణంలో ఇరుకొని జైలు కూడా వెళ్ళిన సందర్భం ఉన్నది. ఇవాళ మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఒకానొక తీర్పు వెస్ట్ బెంగాల్కు సంబంధించింది. 2013లో ఓంప్రకాష్ చౌతాలా జైలుకు వెళ్ళడము, 2024లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వాటిల్లో మొత్తమే వాళ్ళందరినీ రిమూవ్ చేయడం అనేది సంచలనమైన తీర్పు ఇది. తదుపరి సుప్రీంకోర్టు ఎట్లా వివరించబోతున్నది, ఇందులో సిబిఐ అధికారులుగా లేదా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ ప్రభుత్వము పరోక్షంగా వారిపైనే మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని తదుపరి చర్య ఎట్లా ఉంటుందో చూడాలి.